వాళ్ళందరినీ చూసి టెన్షన్ పడుకో, కాన్ఫిడెంట్గా ఉండు. గుడ్ మార్నింగ్ మేడం. ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది మేడం. అలా చూస్తావేంటి, చిన్నగా నవ్వు. వెకిలిగా కాదు, చిన్నగా చిరునవ్వు నవ్వు. థ్యాంక్ యూ. ఫైల్స్ తీసుకొచ్చారా అని అడుగు. మేనేజర్ గారు, ఫైల్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. ఇవిగోండి మేడం, ఇది రన్నింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్ మేడం. ఇక్కడ డెమో హౌస్ కూడా కడుతున్నారు. ఆ డెమో హౌస్ కూడా కట్టేస్తే అవన్నీ చూసి ఫర్దర్ గా ప్రాజెక్ట్ కి అప్రూవల్ వచ్చేస్తుంది మేడం. ఇన్వెస్టర్స్ కూడా మనకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మేడం. అలాగే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ అఫీషియల్స్ కూడా మన డెమో హౌస్ ను చూసి శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు మేడం. మీరు ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి మేడం. ఏది, ఎక్కడ సంతకం పెట్టాలి? ఫైల్ ఇవ్వగానే సంతకం పెట్టడం కాదు, వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళతో నేను ఫైల్ మొత్తం ఒకసారి చూసి ఆ తర్వాత నేను సంతకం పెడతానని చెప్పు. ఈ ఫైల్ మొత్తం చెక్ చేసి తర్వాత సంతకం పెడతాను. అలాగే మేడం. నీ తుమ్మగానే నువ్వు తుమ్ముతావేంటి? తుమ్మొచ్చింది. నువ్వులా తుమ్మమని చెప్పావని తుమ్మలే. ఓవర్ యాక్షన్ చేయకు. ఫణి, ఫణి రోజు వచ్చేసినట్టున్నారు. అయితే ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించేసి ఉంటారా? పెట్టిచ్చేసి ఉంటాడే. వస్తున్నారుగా. ఇక ఈ ఆస్తులు మనవి, ఈ బిజినెస్లు మనవి, ఇంట్లో పెత్తడం మంది, డామినేషన్ మనది. బుస్సు, ఫణి ఊర్వశి తప్పించి అందరూ వస్తున్నారేంటి?
మనోడు సంతకాలు పెట్టించేసి ఆ డాక్యుమెంట్స్ ని భద్రంగా దాచిపెట్టి వెనకొస్తున్నాడేమో. ఓహో, ఆ అనంతగాడేంటి మరీ ఉమ్మని డల్ గా వస్తున్నాడు? ఆ, అదేనే ఆ డెమో హౌస్ కట్టడానికి వర్కర్స్ రావడం లేదు కదా. ఆ డెమో హౌస్ అనుకున్న టైంలో పూర్తి చేయలేదనుకో మా అమ్మ వాడిని అన్ఫిట్ చేసేస్తుంది. బుస్సు, అత్తయ్య గారికి ఆ డెమో హౌస్ కట్టడానికి వర్కర్స్ రావట్లేదని మ్యాటర్ లీక్ చేద్దామా? ఆ, అవునే, అప్పుడే తిట్టి తిట్టకుండా దాదాపుగా అన్ఫిట్ కింద లెక్కేస్తుంది. రేపటి రోజు ఆస్తులు బిజినెస్లు ఫణిగాడికి చెందుతాయని మా అమ్మకు తెలిసినా పెద్ద ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఆ అనంతగాడు అన్ఫిట్ అని ముద్ర వేచేస్తుంది కదా. అదిగో అత్తయ్య వచ్చేస్తున్నారు. ఒరే అనంతు, ఇట్రా.